హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గాయాలతో వచ్చిన దాసు నిజం తెలుసుకొని జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదు అంటూ శివనారాయణకి నిజం చెప్పేసిన పారిజాతం. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తిక్ ద్వారా నిజం తెలుసుకున్న దీప ఈ విషయాన్ని నేనే నమ్మలేకపోతున్నాను. అలాంటిది వాళ్ళెందుకు నమ్ముతారో? నేను వాళ్ళ ఇంటి వారసురాలని వాళ్ళు సాక్ష్యాలు చూపించమంటే నేనే సాక్ష్యాలు తీసుకురావాలి అని అంటూ ఉంటుంది దీప. దాసు మావయ్య అని అంటూ ఉంటే ఆయన మాటల్ని నమ్ముతారా అని అంటూ ఉంటుంది దీప. మీ నాన్న అని అనగానే మా నాన్న బ్రతికిలేడు కదా అని దీప అనగానే మీ అత్తయ్య బ్రతికే ఉంది కదా, మీ అత్తయ్యకి నువ్వు తన తమ్ముడు కూతురు అని కాదని తెలుసు, అందుకే నిన్ను తను వేరేగా చూసేది, సొంత మేనగోడలుగా తను నిన్ను చూసేది కాదు అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక దీప అయితే అన్నీ కూడా తన చిన్ననాటి విషయాలు అన్నీ కూడా గుర్తు చేసుకొని అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి తన తండ్రి ఫోటో దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది. చిన్ననాటి గుర్తులన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక అనసూయ అయితే ఏంటే మీ నాన్న దగ్గర ఫోటోని చూస్తూ ఉండిపోయావు అని అంటూ ఉంటుంది. అనసూయ నిజం చెప్పత్తయ్య, నేనెవరిని అని అడుగుతూ ఉంటుంది. అనసూయ దగ్గరికి వెళ్ళి దీప అయితే ఏంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా తమ్ముడు కూతురువి కదా అని అంటూ ఉంటే లేదత్తయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను మీ తమ్ముడు కూతుర్ని కాదు అని అంటూ ఉంటే నీకే ఎవరో అబద్ధాలు చెప్పారు, నువ్వు నా తమ్ముడు కూతురువే అని అనసూయ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే ఇక తన తండ్రి అదే కుబేర ఫోటోని తీసుకొని వచ్చి కుబేర ఫోటో మీద తల మీద ఫోటో అనసూయ చెయ్యి వేయించి ఇప్పుడు నిజం చెప్పకపోతే నీ తమ్ముడు మీద ఒట్టే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఒక్కసారి అనసూయ షాక్ అయిపోతూ ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటే చెప్పత్తయ్య, నేను బస్టాండ్లో నాన్నకి దొరికానా, నేను నీ తమ్ముడు సొంత కూతుర్ని కాదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నా తమ్ముడి మీద ఒట్టేసి నేను అబద్ధం చెప్పలేను కాబట్టి నిజం చెప్తున్నాను విను, నువ్వు నిజంగానే నా తమ్ముడు కూతురివి కాదు, నువ్వు నా తమ్ముడికి సిటీలో ఉన్న బస్టాండ్లో దొరికావు అని అంటూ ఉంటుంది అనసూయ అయితే. అప్పుడే ఇక అనసూయ మాటలకి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. దీప షాక్ అయిపోతూ అసలు ఈ విషయం నీకెలా తెలుసు, నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దీప మౌనంగా ఉండిపోతుంది తప్ప ఏమీ కూడా మాట్లాడుతూ అస్సలు కూడా అనసూయతో. అప్పుడే ఇక అనసూయ అయితే అంటూ ఉంటుంది ఎవరు చెప్పారో చెప్పవి, నీకు నిజం ఎలా తెలిసింది అని నిలదీస్తూ ఉంటుంది. అయినా సరే దీప మాత్రం సమాధానం చెప్పదు. తర్వాత కార్తీక్ అయితే యథావిధిగా జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. అలా జ్యోత్స్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న అయితే కార్తీక్ని మళ్ళీ ఇంట్లో పనులు చేయిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక దీప కూడా సుమిత్ర ఇంటికైతే వెళ్తుంది. దీప వెళ్ళడంతో అప్పుడే దీపని చూసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది ఏంటి మా బావ ఇక్కడ ఎటువంటి పనులు చేస్తున్నాడో కళ్ళారా చూద్దామని వచ్చావా అని అంటూ ఉంటే అవును కళ్ళారా చూద్దామనే వచ్చాను అని అంటూ ఉంటుంది దీప. అయినా మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేముంది చెప్పు జ్యోత్స్న అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే మీ ఇల్లు అంటే ఇది మా ఇల్లు అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఒక జీవితాన్ని నిలబెడితే ఆ జీవితంలో ఎన్నో స్వార్థాలని చూసి స్వార్థంగా ఆలోచించి ఎన్నో పాపాలు చేస్తారు కొంతమంది. ఉన్న జీవితాన్ని ఆ దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఆనందంగా అనుభవించకుండా వారి కర్మకు తగ్గినట్టు ఎన్నో పాపాలని చేసి ఫలితాల్ని పొందుతూ ఉంటారు. అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ దేవుడు శిక్ష విధించక తప్పదు. పాపం పండి కర్మలు పండి ఏదో ఒకరోజు నిజాలు బయటపడి వాళ్ళ పరిస్థితి కుక్క కన్నా హీనంగా అయిపోతుంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక ఆ మాటలు విని ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎవరి కర్మ ఫలితాన్ని వారు అనుభవించక తప్పదు. వారు పెంచి పోషించి కాయలు ఇస్తుందనుకున్న చెట్టు తరువాత
కొమ్మ విరిగి వాళ్ళ నెత్తి మీద పడి వాళ్ళని చంపేసే పరిస్థితి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది మనం చేసింది తప్పు అని అంటూ దీప అర్థం కాకుండా పారిజాతంతో అంటూ ఉంటుంది. అప్పుడే పెంచి పోషించిన చెట్ట, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆ చెట్టు కొమ్మ విరిగితే తల పగిలిపోతుందా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది. పారిజాతం, ఏం మాట్లాడుతున్నానో ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ కూడా ఎవరికి కనిపించవు, ఎవరు నిరూపించలేరు, అసలు ఎవ్వరికీ తెలియదని మీరు అనుకుంటున్నారు. పాపం పండిన రోజు నిజాలు నదీ ప్రవాహంలా కొట్టుకుంటూ వస్తాయి అని అంటూ ఉంటుంది దీప. అయితే అప్పుడే జ్యోత్స్న, పెంచి పోషించిన చెట్టు అంటే ఒకవేళ నా గురించే మాట్లాడుతుందా దీప? అసలు దీప ఏంటి ఇలా మాట్లాడుతుంది? బావ మాటలో మార్పు వచ్చింది, ఈరోజు దీప మాటలో మార్పు వస్తుంది, ఏమీ అర్థం కావడం లేదో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అలా అనుకున్న జ్యోత్స్న ఆలోచిస్తూ తన గదికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం అయితే, ఏంటి ఆ దీప ఏదేదో మాట్లాడుతుంది, ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, నాకు అదే అర్థం కావడం లేదు గ్రాని. ఆ రోజు నీ కొడుకు దాసు వీడియో చూపించావు కదా, ఒకసారి ఆ వీడియో తీయి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న అయితే ఆ వీడియోని చూస్తుంది. చూసిన తర్వాత అప్పుడే ఇక దాసు నిజం చెప్పబోతూ ఉండగా కార్తీక్ వచ్చి భుజం నొక్కడం అంతా కూడా చూస్తుంది. దాంట్లో క్లియర్గా ఆ రోజు నేను గమనించలేదు, కానీ దాసు నిజం చెప్పబోతుండగా బావ మాత్రం దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నిజం చెప్పొద్దని భుజాన్ని నొక్కాడు, పక్కకి తీసుకువెళ్ళిపోయాడు. అంటే దాసుకి గతం గుర్తుకు వచ్చే ఉంటుంది. ఖచ్చితంగా దాసు గతం గుర్తుకు వచ్చి బావకి నిజం చెప్పేసే ఉంటాడు. అందుకని బావ రావడం దీపని ఇక్కడికి తీసుకువచ్చాడు. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒకవేళ దాసుకి గతం గుర్తుకు రాకపోయినా, ఇక దాసుకు గతం గుర్తుకు వచ్చినా సరే, ఇక దాసు బ్రతికి ఉండడానికి వీల్లేదు. నిజమనేది బయటపడితే ఖచ్చితంగా ఆ దాసు ఉండాలి సాక్ష్యం చెప్పడానికి. ఆ దాసు లేకపోతే ఇక్కడితోనే ఆ మొత్తం నిజం మట్టిలో పాతుకుపోతుంది, పాతి వేయొచ్చు సాక్ష్యం లేకపోతే. కాబట్టి ఆ దాసుని ఇక నేను ఫినిష్ చేసేయాలి, దాసుని బ్రతకనివ్వకూడదు అని అంటూ ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇంతలో ఇక దీప అయితే డైరెక్ట్గా దాసు దగ్గరికి అయితే వెళ్తుంది. దీప దాసు దగ్గరికి వెళ్ళి దాసుతో అంటూ ఉంటుంది. దీప అప్పుడే ఇక దాసు అయితే, అమ్మ దీప, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అంటే నువ్వు శివనారాయణ గారి మనవరాలు అని కార్తీక్ నీకు నిజం చెప్పేశాడా అని అడుగుతూ ఉంటే, అవును బాబాయ్, నాకు నిజం తెలిసిపోయింది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీపని చూసి దాసు అయితే, ఇన్ని రోజులు కూడా ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నానమ్మా, ఎందుకంటే ఈ నిజం కానీ బయటికి వస్తే జ్యోత్స్న నిన్ను కూడా ఎక్కడ చంపేస్తుందో, ఆల్రెడీ నిన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు ప్రమాదంలో ఉంది. అందుకని కన్న తండ్రినైనా నన్ను చంపడానికి వెనుకాడలేదు ఆస్తి కోసం. అలాంటిది వదిన్ని అన్నయ్యని చంపడానికి కూడా జ్యోత్స్న వెనకాడదు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దీప అయితే, నేను ఆ ఇంటి వారసురాలని తెలిసాక అమ్మ నాన్న అని సుమిత్ర గారిని దశరథ గారిని పిలవాలని ఉంది బాబాయ్, కానీ పిలవలేని పరిస్థితిలో ఉండిపోయాను అని అంటూ దీప అయితే బాధపడుతూ ఉంటుంది. బాధపడకమ్మా, ఈ నిజం ఈరోజు నీకు తెలిసింది, తర్వాత శివనారాయణ గారికి తెలుస్తుంది. ఖచ్చితంగా అల్లుడు అనుకున్నది సాధిస్తాడు, వాళ్ళ నోటితోనే వాళ్ళు చేసిన పాపాలను బయట పెట్టిస్తాడు అని అంటూ ఉంటాడు దాసు. అయితే సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను అని అంటూ దీప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక సుమిత్ర అయితే ఆలోచిస్తూ ఉంటుంది. దశరథ దగ్గర ఇలా అంటూ ఉంటుంది, ఏంటోనండి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఏం కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే,
అప్పుడే ఇక దశరథ అయితే నాకు కూడా అలాగే అనిపిస్తుంది సుమిత్ర. అసలు జ్యోత్స్న కార్తీక్ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది. ఈ విషయం నాన్నతో చెప్పాలి, చెప్పి ఇక మనకి వాళ్ళకి సంబంధం లేకుండా చెయ్యాలి, కానీ ఇలాగా టార్చర్ పెట్టకూడదు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఇక దశరథ సుమిత్ర మాట్లాడుకునే మాటల్ని వినేస్తాడు శివనారాయణ. ఇక వినేసి వీళ్ళిద్దరూ అన్నది కూడా కరెక్టే, నేను కూడా కార్తీక్ని బాధ పెడుతుంటే ఆనందపడుతున్నాను. ఎంత కాదనుకున్నా వాడు నా మనవడే కదా, విధిరాత ఇలా మమ్మల్ని విడదీసింది, ఇక ఇంతటితో ఇలాగ పులి స్టాప్ పెట్టడం కరెక్టు అని శివనారాయణ అయితే ఇక పనిచేస్తున్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఇక నువ్వు జ్యోత్స్నాకి అసిస్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిక్కడి నుంచి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అదేంటి తాత అలా మాట్లాడుతున్నావు, బావని నా అసిస్టెంట్గా పెట్టుకోని నీకు ఇష్టమే కదా అని అంటూ ఉంటే, వద్దు జ్యోత్స్న, ఇక ఇప్పటి వరకు జరిగింది చాలు, ఇక నుంచి ఇంకేమీ అవసరం లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే ఆ అగ్రిమెంట్ ఇలాగివ్వు అని అనగానే అగ్రిమెంట్ని అయితే ఇస్తుంది. అగ్రిమెంట్ని శివనారాయణ చింపేసి, ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ కార్తీక్ని పంపించేస్తాడు. అప్పుడే ఇక అది చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అదేంటండి అగ్రిమెంట్ని ఎందుకు చింపేశారు అని అంటూ ఉంటే, చూడు కార్తీక్ మీద మనకి పగుండొచ్చు, కానీ వాడు ఎప్పుడూ కూడా మనల్ని ఇలా టార్చర్ పెట్టాలని అనుకోలేదు కదా, అందుకని నాకు ఎందుకు ఇది కరెక్ట్ అని అనిపించడం లేదు, అందుకని నేను అగ్రిమెంట్ని చింపేశాను, ఇంకెప్పుడు ఇలాంటి అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకోకు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కార్తీక్ చేత అని శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్న కోపంతో రెగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్న అయితే ముందు దాసుని మనం చంపేయాలి, చంపితే తప్ప ఈ నేను టెన్షన్ లేని బ్రతకగలను అని అనుకుంటూ ఇంకా దాసు మీద అటాక్ చేయించబోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడే ఇక రౌడీలు అయితే బయటికి వెళ్ళిన దాసు వెంబడి పడతారు. అలా వెంబడి పడుతూ ఉండగా అప్పుడే దాసు వెంటనే కార్తీక్కి దీపకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అమ్మా దీప, కార్తీక్ నా వెంట రౌడీలు పడుతున్నారు అని అంటూ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు కంగారు పడుతూ. అప్పుడే ఇక కార్తీక్ అయితే, కంగారు పడకండి మావయ్య, నేను వస్తున్నాను, మీరు ఎక్కడున్నారు అని అంటూ అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. కార్తీక్ అలా అడగంగానే అప్పుడే దాసు తను ఎక్కడున్నాడో మొత్తం ప్లేస్ అంతా కూడా చెప్తాడు. తర్వాత ఇక దీప అయితే, ఈ జ్యోత్స్న ఈరోజు వదిలిపెట్టకూడదు అని కోపంతో రగిలిపోతూ దీప అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. ఇక జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఎందుకు దాసుబాబాయిని చంపించాలని చూస్తున్నావు, దాసుబాబాయ్ నీకేం అన్యాయం చేశాడు, కన్న తండ్రిని చంపించేంత దుర్మార్గురాలివి నువ్వు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది దీప. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. దాసుని జ్యోత్స్న ఎందుకు చంపించాలని చూస్తుంది, అసలు జ్యోత్స్న దాసు కూతురేంటి, జ్యోత్స్న మా కూతురు అని అంటూ ఉంటుంది సుమిత్ర. లేదమ్మా, నేను మీ కన్న బిడ్డని, జ్యోత్స్న దాసు బాబాయ్ కూతురు, ఇదంతా పారిజాతం ఆడిన నాటకం అని అంటూ దీప నిజాన్ని చెప్పేస్తుంది. అది విని అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏం మాట్లాడుతున్నావు దీప, ఏంటి ఈ ఆస్తి కోసం మరో కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే పక్కనే ఉన్న దశరథ, అంటే నిజంగానే దీపే నా కూతురా, ఆ రోజు జ్యోత్స్న దాసు ఈ నిజం చెప్పడానికి వస్తుంటేనే నిజం చెప్పకుండా దాసుని జ్యోత్స్న చంపబోయిందా అని అంటూ దశరథకైతే అనుమానం వస్తుంది. అప్పుడే ఇక దశరథ అయితే, ఏంటమ్మా దీప నువ్వు చెప్పేది నిజమా అని దశరథ అడుగుతూ ఉంటే, దశరథ నిజమా అని అంటున్నావేంట్రా నువ్వు, అసలు ఈ దీప ఎక్కడో పల్లెటూరులో పుట్టి పెరిగిన ఈ దీప మన ఇంటి వారసురాలు మీ కూతురు ఎలా అవుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక నేను చెప్తాను శివనారాయణ గారు అని అక్కడికి గాయాలతో వస్తాడు దాసు. అయితే ఇక గాయాలతో ఉన్న దాసుని అక్కడికి తీసుకువస్తాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక ఆ దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న.
ఇక షాక్ అయిపోతూ ఈ దాసు వచ్చేసాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. చూసారా తాతయ్య, వీళ్ళందరూ కావాలని ఆస్తి కోసం ఎంతటి డ్రామా ఆడుతున్నారో అని జ్యోత్స్న అంటూ ఉంటే, డ్రామాలు కాదు నాన్న, నిజంగానే జ్యోత్స్న దాసుని చంపించాలని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దాసు గతం మర్చిపోవడానికి కూడా కారణం జ్యోత్స్నానే అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే అది విని సుమిత్ర అయితే, ఏంటండి మీరు చెప్పేది? అవును, నేను చెప్పేది నిజం సుమిత్ర, నీకు ఒక నిజం చెప్పాలి. జ్యోత్స్న గురించి తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నీకు ప్రతిసారి చెప్తున్నాను కదా, అదే ఇది. దాసుని చంపాలని చూసింది ఎవరనుకుంటున్నావో? దాసుని ఆ రోజు మన ఇంటికి నాతో ఏదో నిజం చెప్పడానికి వస్తూ ఉంటే దాసుని తల మీద బలంగా కొట్టి కారులో ఎక్కించుకొని ఖాళీ స్థలంలో తీసుకువెళ్ళి, నీ నోటి వంట నిజాన్ని నేను బయటికి రానివ్వను, నేను ఆ ఇంటికి దూరం కాను అంటూ ఒక పెద్ద బండరాయిని దాసు తల మీద వేసింది. అప్పటికప్పుడు కొన ఊపిరితో ఉన్న దాసుని తీసుకువెళ్ళి నేను హాస్పిటల్లో జాయిన్ చేసి నా తమ్ముడిని నేను కాపాడుకున్నాను. కానీ కన్న కూతురు గురించి బయట పెడితే ఎక్కడ కన్న కూతురు జైలుకి వెళ్తే తట్టుకోలేనని అలా నేను మౌనంగా ఉండిపోయాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే అది విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం షాక్ అయిపోతూ, నా కొడుకుని నువ్వు చంపాలని చూసావా అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్నాని నిలదీస్తుంది పారిజాతం. అది కాదు గ్రాని, అది అని తడబడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న చెంప పగలగొట్టి, నేను వాడు గురించే కదే ఇన్ని రోజులు కూడా నేను కష్టపడింది, వాడు ఒక పైన స్థాయిలో ఉండాలనే కదా నిన్ను ఈ ఇంటికి వారసురాల్ని చేసింది. కన్న తండ్రిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అని పారిజాతం తన నోటితోనే నిజాన్ని బయట పెట్టేస్తుంది. అప్పుడే శివనారాయణ, పారిజాతం ఏం మాట్లాడుతున్నావో, దాసు కూతురేంటి జ్యోత్స్న అని అంటూ ఉంటే, నన్ను క్షమించండి, నా కొడుకుని మీరు వేరుగా చూస్తున్నారని, ఈ ఇంటి పెత్తనం నాకు ఇవ్వకుండా ఇంకా మీరు మొదటి భార్యని తలుచుకుంటూ నన్ను దూరం పెడుతున్నారనే బాధతో ఆ రోజు ఈ ఆస్తి మొత్తం కూడా నా మనవరాలే అనుభవించాలని దశరథ సుమిత్రల కూతుర్ని నేను దూరం చేసి చంపేమని సౌదులకి అప్పచెప్పాను. పసిబిడ్డని చంపలేక సౌదులుగాడు బస్టాండ్లోని దీపని వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసిన దీపని కుబేరాని అతను తీసుకువెళ్ళి పెంచుకున్నాడు అని అంటూ పారిజాతం నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎంత అన్యాయం చేశారు, ఏం పాపం చేశామని, మీకు ఏం అన్యాయం చేశామని మా కన్న బిడ్డని మాకు దూరం చేసి మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నారు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది సుమిత్ర అలా నిలదీయడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం నేనే మీ కూతుర్ని అని అంటూ ఉంటుంది. అప్పటికి కూడా, అత్త ఇదిగో డిఎన్ఏ టెస్టులు కూడా నేను ఎప్పుడో చేయించే ఉంచాను, దీప మీ కన్న కూతురని డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా తేల్చాయి, దాసు మావయ్య కూతురు జ్యోత్స్న ఆ డిఎన్ఏ కూడా వచ్చింది అని అనడంతో అప్పుడే ఇక షాక్ అయిపోతూ ఉంటారు. దీపని శౌర్యని అందుకే జ్యోత్స్న చంపాలని చూసింది. అంతేకాదత్తా, ఇప్పటి వరకు దీప చెప్పినవన్నీ కూడా నిజాలే. ఆ గౌతమ్ మంచివాడు కాదన్న కూడా ఈ జ్యోత్స్నకి తెలుసు. ఇంకో విషయం ఏంటంటే మావయ్యని కూడా జ్యోత్స్న చంపించాలని చూసింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక శివనారాయణ అయితే, రే కార్తీక్, వెళ్ళి పోలీసులకి ఫోన్ చేయరా, ఈ జ్యోత్స్నని అరెస్ట్ చేయమని చెప్పు, మన కుటుంబానికి ఇంత నమ్మక ద్రోహం చేసిన ఈ పారిజాతం జ్యోత్స్న బయట ఉండకూడదు, కటకటాల వెనుక ఉండాలి, వీళ్ళిద్దరూ కూడా ఊచలు లెక్క పెట్టాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా శివనారాయణ కాళ్ళ మీద పడతారు. శివనారాయణ కాళ్ళ మీద పడి ఇక ఇద్దరు కూడా అంటూ ఉంటారు, మమ్మల్ని క్షమించండి, మేము చాలా పెద్ద తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని అంటూ క్షమాపణ అడుగుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.